హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి. మీరు ఇంట్లో దేవుడికి ప్రసాదంగా పెట్టాలన్నా లేదా మీకు టేస్టీగా పులిహోర చేసుకొని తినాలనిపించినా ఇలా ఒకసారి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. లేదు మీకు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళను వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచితే చాలు, మనకి చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోతుంది. ఇలా చింతపండులో నుంచి గుజ్జు మాత్రమే తీసి తొక్క మొత్తం తీసేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గోళంలో పావు స్పూన్ మెంతులు అలాగే 2 స్పూన్స్ ఆవాలు వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకొని మిక్సీకి కానీ లేదా ఇలా రోటిలో కానీ వేసుకొని దంచుకొని మెత్తగా పొడిలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లేమ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక రెబ్బ కరివేపాకు 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 చిన్న ముక్కల బెల్లాన్ని ఇలా చింతపండు గుజ్జులో వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా మనం వీటన్నిటిని చింతపండు గుజ్జులోనే వేసుకొని ఉడికించుకోవడం వలన మనకి పులుపు అనేది ఎక్కువ లేకోకుండా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు గుజ్జు మొత్తం ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇక దింపేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లేమ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ జీడిపప్పు అలాగే 1 స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు అనేది ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక రెబ్బ కరివేపాకు, 3 ఎండుమిర్చి ఇలా మొత్తం అన్నింటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇక దింపేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఇలా మొత్తం పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని రైస్ మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడే 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే పసుపు అనేది మనం రైస్లో వేసుకోవడం వలన మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలండి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడి వేసుకోవాలండి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ పొడి వేసుకోవడం వలన మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనం చింతపండుతో ఏ రెసిపీ చేసుకున్నా కూడా కొంచెం మెంతుల పొడి వేసుకోవడం అనేది టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇక సర్వ్ చేసేసుకోవచ్చు. సో చూసేశారు కదండి, ఇవాల్టి వీడియో అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద bell icon symbol and thank you for watching. Thank you for watching. Subscribe Siri from Rayasingh YouTube channel. Please subscribe చేసుకోండి.